హాయ్. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు హై స్కైలో కొనసాగుతుంది. చాలామంది ఎలక్షన్స్ అప్పటి నుంచి, కొద్దిగా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారు. కానీ అందుకు భిన్నంగా సేల్స్ మాత్రం బ్రహ్మాండంగా అవుతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతంలో అయితే ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన బిజినెస్ చాలా బాగా కొనసాగుతుంది. నాకు తెలిసి ఒక 2 కంపెనీలకు సంబంధించిన సేల్స్ నేను లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఆ గ్రూపుల్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే 4-5 ప్లాట్స్ సేల్ అవుతూనే ఉన్నాయి. అది నాకు తెలిసిన లిమిటెడ్ సర్కిల్. సో ఇది ఖచ్చితంగా ట్రెండ్ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. కొంతమంది మాత్రం నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతుంటారు. రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్లో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. నిజానికి అది ఖచ్చితంగా వాస్తవ దూరమనే చెప్పాలి, అబద్ధమనే చెప్పాలి. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, దానికి సంబంధించి ఇవాళ దినపత్రికలు చూసిన వారికి కొంత ఐడియా వచ్చి ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ ఒక 15-18 సంవత్సరాల కింద ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినప్పుడు సిటీకి చాలా దూరంగా కనిపించింది. సిటీకి సంబంధం లేకుండా అట్లా వెళ్ళిపోవచ్చు, దానికి అది కట్టారు అనే అభిప్రాయం చాలామంది. బట్ గత 5-6 సంవత్సరాల డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ సిటీలో కలిసిపోయినట్టే. మొత్తం హైదరాబాద్ సిటీని కలిపే మొత్తం 13 ప్రధాన రహదారులు ఉంటే ఆ 13 రహదారులను కలుపుతూ ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ అన్ని టౌన్షిప్స్, విల్లాస్ అన్నీ కంప్లీట్గా ఔటర్ రింగ్ రోడ్డుకు యువతల అవతల పూర్తయిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కూడా అద్భుతమైన కట్టడాలు, మంచి డిమాండ్ ఉన్న ప్లేసెస్ అవి చూసాం. ఒక 7-8 నెలల కింద కోకాపేట్ భూములకు సంబంధించిన వేలం అయితే అందరికీ షాక్ గురిచేసింది. కోకాపేట్ అనేది ఔటర్ రింగ్ రోడ్డు అవతలే ఉంటుంది. అక్కడ 100 కోట్ల రూపాయలకు ఎకరం పలికిందంటే మామూలు కాదు. హైదరాబాద్ ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది అనేది, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే, అన్లైక్ ఎనీ అదర్ ఇండియన్ కాస్మోపాలిటన్ సిటీ, హైదరాబాద్ హ్యాస్ ఎ గుడ్ జియోగ్రఫికల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే మొత్తం 4 చెరువుల, ఇంకా చెప్పాలంటే ఆ 8 వైపులా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అదే రకంగా నైరుతి, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, ఎటువైపైనా విస్తరించే అవకాశం ఉంది. ఇది ప్రధానమైన కారణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి చెందడానికి. పెద్ద ఐటీ కంపెనీలు కావచ్చు, అమెజాన్ లాంటి కంపెనీలు కావచ్చు, హైదరాబాద్ను సెంట్రిక్గా తమ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఎందుకంటే జియోగ్రఫికల్గా మంచి ప్లేస్ కాబట్టి విస్తరించడానికి 8 వైపుల అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు భూకంపాలు రాని జోన్లలో ఉంది కాబట్టి అది కూడా పెద్ద అడ్వాంటేజ్గా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ, అంటే నిన్న ఢిల్లీ వేదికగా జరిగింది, ఇవాళ దినపత్రికల్లో మనకు కనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది మరింత వేగంగా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత వేగంగా విస్తరించడానికి ఈ నిర్ణయం కారణం కావచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మనకు తెలుసు, రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ 2 పార్ట్గా చేశారు. ఉత్తర పార్ట్కు సంబంధించి గతంలోనే జాతీయ రహదారిగా దాన్ని గుర్తిస్తూ గెజెట్ ఇష్యూ అయింది. అది సంగారెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఉన్న పార్ట్. దానికి జాతీయ రహదారిగా ఆల్రెడీ గెజెట్ ఇష్యూ చేశారు. ఇప్పుడు తాజాగా సంగారెడ్డి, వికారాబాద్, షాద్నగర్, అమన్గల్, అదే రకంగా చౌటుప్పల్ను కలిపే సదర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు జాతీయ రహదారిగా గుర్తించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్ళి నితిన్ గడ్కరీని కలిశారు, కేంద్ర మంత్రి. ఆయన ఆన్ ద స్పాట్ రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి గెజెట్ రెడీ చేయమని చెప్పి సంబంధిత అధికారులకు అక్కడే ఆన్ ద స్పాట్ ఆదేశాలు ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణను 3 భాగాలుగా చేశారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్కు లోపలగా ఉన్న అర్బన్ ఏరియా,
ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్కు ఇప్పుడు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్కు మధ్య ఉన్న సెమీ అర్బన్ ఏరియా. ఇక మిగతాది ఈ రీజనల్ రింగ్ రోడ్కు వెలుపల ఉండే గ్రామీణ తెలంగాణ. ఈ 3 క్లస్టర్లుగా చేశారు. ఇప్పుడు ఈ 3 క్లస్టర్లలో అత్యంత ఇంపార్టెంట్ క్లస్టర్ ఏదంటే ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య ఉన్న ప్లేస్. ఎందుకు చెబుతున్నానంటే ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదించినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనకు అటు ఇటు పక్కన ప్లేసుల్లో భూములకు అంత వాల్యూ లేదు. కానీ ఎప్పుడైతే రద్దీ పెరిగిందో, గత 5 సంవత్సరాలుగా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయో ధరలు అమాంతం పెరిగిపోయాయి. 70,000 నుంచి ₹1,00,000 మధ్య గజం పలుకుతుంది ఆ ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్సైడ్ ఉన్న ఏరియా. అవుట్ సైడ్ ఉన్న ఏరియా 40,000 నుంచి 60,000 వరకు గజం పలుకుతుంది, చదరపు గజం. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆల్మోస్ట్ అంటే కొన్ని చోట్ల ±5 కిలోమీటర్స్ లెక్క పెట్టుకుంటే 30 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వైపు నేను చెప్తాను, కండ్లకోయ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుందంటే తూప్రాన్ దాటిన తర్వాత ఇస్లాంపుర దగ్గర వస్తుంది. ఈ డిస్టెన్స్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 32 కిలోమీటర్స్ ఉంటుంది. కొన్ని చోట్ల 1-2 కిలోమీటర్లు పెరగవచ్చు, తగ్గొచ్చు. కొన్ని చోట్ల 5 కిలోమీటర్ల వరకు పెరగవచ్చు, కొన్ని చోట్ల తగ్గొచ్చు. బట్ యాన్ అండ్ యావరేజ్ 30 కిలోమీటర్లు ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉన్నాయి, నివాసయోగ్యమైన భూములు ఉన్నాయి, హెచ్ఎండిఏ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్స్ ఇప్పుడు టార్గెట్గా కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పంట ఖచ్చితంగా పండుతుంది. సరే, రియల్ ఎస్టేట్ సేల్ చేసేవాళ్ళు ఇవాళ ఒక ప్లాట్ అమ్మిస్తుండొచ్చు, వాళ్ళకి ఎంతో 1-2 లక్షలు రావచ్చు, అంతటితో వాళ్ళ పని అయిపోతుంది. కానీ కొన్న వాళ్ళ లక్ ఏంటంటే కొన్ని ప్లేసుల్లో అబ్నార్మల్గా పెరిగే స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ పెరిగినట్టుగా, హైటెక్ సిటీ ఏరియా నుంచి అటువైపు ఎక్స్పాండ్ అయినట్టుగా, హైటెక్ సిటీ తర్వాత రాయదుర్గం, గచ్చిబౌలి, తర్వాత ఒకవైపు నానక్రామ్ కూడా, ఇంకొక వైపు ఇటు మణికొండ వైపు, లేదు అటువైపు వెళితే కోకాపేట, కొల్లూరు, మోకిల, షేర్లింగంపల్లి, ఇట్లా ఆ ఏరియాలో అయితే అసలు అబ్నార్మల్గా పెరిగాయి. సినిమా వాళ్ళు సెట్టింగ్లు వేసుకొని రోజుల తరబడి వదిలేసిన ప్రాంతం నానక్రామ్ కూడా. మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది, ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్, తర్వాత అదే మహేష్ బాబు సినిమా ఇంకోటి అర్జున్ అనుకుంటా, దానికి మధుర మీనాక్షి టెంపుల్ వేసి అట్లా వదిలేశారు చాలా రోజులు. అంటే అంత పొడవుగా ఉన్న ప్లేసు ఇవాళ అక్కడ అసలు బంగారం అని చెప్తే కూడా తక్కువే, డైమండ్ కంటే ఎక్కువ వాల్యూ, అంత బాగుంటుంది. సో అట్లా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఏవైతే డెవలప్మెంట్స్ వస్తున్నాయో, దక్షిణం వైపు కావచ్చు, నార్త్ వైపు కావచ్చు, ఈస్ట్ వైపు కావచ్చు, వెస్ట్ వైపు కావచ్చు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క హైలైట్ ఉంది. ఆ హైలైట్ ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణమవుతుంది. సో తాజాగా ఈ రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్ని నేషనల్ హైవేగా గుర్తిస్తూ ఏదైతే గెజెట్ రాబోతుందో, దీని తర్వాత రియల్ ఎస్టేట్ భూమి ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. బిట్వీన్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ అబ్నార్మల్గా పెరిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, ఈ మధ్య ప్రాంతంలో ల్యాండ్స్ కనుక కొనుగోలు చేస్తే ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ వెంచర్సే ఉంటాయి కాబట్టి ధైర్యంగా కొనుగోలు చేసుకోవచ్చు. 4-5 ఇయర్స్ టార్గెట్గా కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దానికి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి పూర్తిగా గతంలో ఉత్తర భాగాన్ని, ఇప్పుడు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య ప్రాంతంలో ల్యాండ్స్ కొనుక్కుంటే. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ అండ్ విత్ ప్రూఫ్, విత్ లేటెస్ట్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే వీడియో షేర్ చేయండి.